దైవికమైన జ్ఞానం ప్రేమగా ఎలా ఉండాలో చెప్తుంది మనకి, ఎంత పవిత్రంగా ఉండాలో చెప్తుంది. ఇంకేంటి పక్షపాతం వద్దు. ఏ పాతం? పక్షపాతం. పెద్ద కొడుకును ఒకలాగా, చిన్న కొడుకును ఒకలాగా ప్రేమించేది వద్దు. ఆ కూతుర్ని ఒకలాగా ప్రేమించి కోడలను ఒకలాగా ప్రేమించే ప్రేమ వద్దు. ఓకే, అత్తమావల మధ్య అయినా ఎవరి మధ్య అయినా ఏదైనా సరే, సేవకులమైన మనం కూడా మందిరానికి వచ్చేవారిని అందరిని ఒకే రీతిగా ప్రేమించాలి. పక్షపాతం ఉండొద్దు. దశంభాగం ఇచ్చోండి స్టేజ్ మీద కూర్చోబెట్టి, దశంభాగం కింద కూర్చోబెట్టి, డబ్బులు ఎవరు ఎక్కువిస్తారో, పరిచయం ఎక్కువిస్తారో వారిని నువ్వు గణపరిచే పక్షపాతమైన ప్రేమ సేవకుడికి ఉండకూడదు. సంఘానికి వచ్చిన గృహంలో ఉండకూడదు, ఇంటిలో కూడా ఉండకూడదు. సంఘానికి వస్తే అందరి పేర్లు నీకు తెలియాలి, అందరితో ప్రేమగా ఉండాలి. మళ్ళీ ఇక్కడ పక్షపాతం చూపించకూడదు. మందిరానికి వచ్చి ఇది మా కులం మందిరం, ఇది మా ప్రాంతం మందిరం, ఇది వీళ్ళు మా వాళ్ళు, మేము ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడ ఇదే చేస్తాం. ఇవన్నీ ఏ ప్రేమలో? దెయ్యాల ప్రేమలు, దెయ్యాల జ్ఞానం, దేవుని జ్ఞానంతో కూడిన ప్రేమలు ఇవి కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని జ్ఞానం లేకపోవటం వల్ల దెయ్యాల జ్ఞానం, లోక సంబంధమైన కుయుక్తితో కూడిన జ్ఞానాన్ని కలిగి ఉండి బాధలు తెచ్చుకుంటున్నారు. ఏం తెచ్చుకున్నారు? శ్రమలు కొని తెచ్చుకుంటున్నారు. ఆ మాట కూడా చదువుతాం ఒకసారి. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 17వ వచనం ఒకసారి చదువుతాం. కీర్తన, తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. ఏం చేస్తున్నారమ్మా? బుద్ధిహీనులు